పిలుస్తున్నందుకు నేను చెల్లిని చూసుకున్నట్టే రియాక్ట్ అవుతున్నారు. దాన్ని ఎందుకు ఇంతలాగా ఇప్పుడు అలాగని తినికి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని ఏమన్నా చెప్దామన్నా తినేమో ఊరికే బాధపడిపోతుంది. ఊరికి ఎవరు బాధపడ్డారు? ఊరికే అంటే అదే ఏదో చెప్తామంటే బాధపడిపోతున్నారు. ఊరికి కాదు, ఊరికి ఎవరు బాధపడ్డారు? మీరు మామూలుగా చెప్తే వేరే విషయం. పొద్దున్న అడిచేసి వెళ్ళి తర్వాత అసలు మాట్లాడడం మానేస్తే నేను అర్థం చేసుకోవాలి. నేను ఎక్కడ మాట్లాడడం మానేసాను? మాట్లాడారా? మాట్లాడకూడదంటే మాట్లాడడం మానేయడమేగా. వీళ్ళతోని వాళ్ళతో మాట్లాడుతున్నారు కదండి, అందరూ పిలుస్తున్నారు పని. నేనైతే నేను అలాగే చూస్తున్నాను. నిఖిల్ బ్రో పిలిచారు, మళ్ళీ అది గౌరవ్ పిలుస్తున్నాడు, ఆవిడ పిలిచారు, మధురి గారు పిలుస్తున్నారు. మీరు ఖాళీ అవన్నీ గారు కొంచెం మాట్లాడదాం అని నేను నలుగురు విన్నాను వాళ్ళ గురించి. అవునా కదన్నా? వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను ఎంత ఉన్నాను మధురి గారు మాట్లాడుతున్నారు రోజు రూమ్లోని. అది వదిలేయచ్చు కదా, ఎవరో చెప్తున్నారు ఎవరో అంటున్నారని. నేను ఒకటే చెప్తున్నా, ఈ వీక్ నేను బై మిస్టేక్ వెళ్ళిపోతే కూడా ఇలా మాట్లాడుతున్నాను చెప్పేది వినండి. ఈ వీక్ నేను వెళ్ళిపోతే నిన్నటి నుంచి అలా ఏడు మొదలు పడుతుంది. నేను ఈ వీక్ సపోజ్ వెళ్ళిపోతే కూడా నాకు అట్లీస్ట్ హ్యాపీగా ఉండాలి కదా. నేను ఉన్న 3.5-4 weeks నేను బాగా టైం స్పెండ్ చేశానని. వెళ్ళే ముందు ఈ 1 week ఇలా ఉంటే నాకు ఎలా ఉంటుంది? నేను వెళ్ళిపోతే 100% అని చెప్పట్లేదు, కానీ నామినేషన్లో ప్రతిసారి అది ఉంటుంది కదా. మనకి ఎప్పుడు గ్యారంటీ లేదు కదా. శ్రీజ నామినేషన్లో ఉంది, ఎవరైనా అనుకున్నారో వెళ్తుందని. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మనకి? శ్రీజ టాప్ 5 క్యాండిడేట్ అనుకున్నాం మేము. ఏదో ఊహించగలం ఎప్పుడైనా ఏదైనా అవుతుందని. లేనప్పుడు ప్రతి వీక్ ప్రతిరోజు లాస్ట్ అన్నట్టే ఉండాలి కదా. మీరు ఇక్కడ వీక్ అది మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ దాంట్లో తీసుకోండి, మీతో వదిలేయండి. దానివల్ల మీరు ఏదైనా కొంచెం ఇంప్రూవ్ ఒక్కొక్కరు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? అసలు ఒకరు వచ్చి చెప్తారు మీకు అర్థం కావట్లేదు ఇంకా తన గేమ్ ప్లాన్ ఏంట్రా బాబు? తనకి ప్లానే లేదురా బాబు. తనకు ప్లాన్ కానీ తనకు ఎజెండా కానీ లేదు. తన గేమ్ తను ఆడుకుంటుంది. నువ్వు తనకి ఎక్కడో నచ్చలేకపోతే అన్నయ్య అని పిలుస్తుంది. దానికి తప్పేంటి?